సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇరాన్ మీద మేము తలుచుకుంటే భారీ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తాం. ఇక డెడ్ లైన్ క్లోజ్ అయింది. మంగళవారం నుంచి ఊహించిన విధంగా ఒక పెద్ద వినాశనం ఇరాన్ చూడబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ తన స్టేట్మెంట్ని ఆయన ఎక్స్టెండ్ చేశారు. మరొక 24 గంటల తర్వాత అసలు ఇరాన్ ఉండదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా రోజుకు రోజుకు ట్రంప్ స్టేట్మెంట్ని పొడిగిస్తూ పోతున్నాడు. ఏంటి దీని వెనుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి? దీని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు విశ్లేషకులు జీవీఆర్ శాస్త్రి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి సార్ ట్రంప్ స్టేట్మెంట్? రోజుకు ఒక స్టేట్మెంట్. ఏప్రిల్ 6 తర్వాత విధ్వంసం అన్నాడు, తర్వాత మంగళవారం తర్వాత వినాశనం అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 24 గంటలు అంటున్నాడు. మనం మహాభారతంలో కూడా చూసాం. అదేంటంటే దుర్యోధనుడు ఎప్పుడు కూడా నాకు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, లేకపోతే కర్ణుడు ఉన్నాడు అనేది ఎప్పుడు ఫీల్ అయిపోతుంటాడు. ఈయన ఏంటంటే డిఫెన్స్ ఉంది, డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఉంది, డిఫెన్స్ కి స్ట్రెంగ్త్ ఉంది, ఫైనాన్షియల్ గా మేము చాలా స్ట్రాంగ్, మేము సూపర్ పవర్ అని ఆయన చాలా వీగిపోయాడు. కానీ ఇరాన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పప్పులు ఎక్కడ ఉడకట్లేదు. ఆయన ఏమవుతుంది, ఇరాన్ తన నష్టాన్ని స్వీకరిస్తుంది. నేను వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి వాళ్ళు మొత్తం ఎక్కడాది ఇంటర్నేషనల్ గా ఆంక్షలు ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళ డాలర్ విలువతో లక్షల్లో ఉంటుంది, వాళ్ళ కరెన్సీ లక్షలు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు లిబియా, సిరియా, ఇరాక్, లెబనాన్, ఈ కంట్రీస్ అన్నింటినీ అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే అమెరికా ఒక ప్రాసెస్ ఉంది. ఈ గల్ఫ్ కంట్రీస్ మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక వంక పెట్టి కొట్టడం, వాళ్ళ ఆయిల్ తీసుకెళ్ళిపోవడం, ఏదంటే అక్కడ బేస్లు పెట్టాడు. సో ఇలాంటి పరిస్థితి వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేశారు. ఐ థింక్ దే రియల్లీ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి వాళ్ళు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఏంటంటే ముందు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ పర్సన్ ని లేపేస్తారు, దాంతో మొత్తం దేశం అకలావికలం అయిపోతుంది. అందుకే ఐఆర్జీసీని మొత్తం ఆయన 91 యూనిట్ల కింద పెట్టాడు. సో 91 యూనిట్లలో కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా చేశాడు. ఇంటర్నల్ గా కూడా వాళ్ళకి ఇది లేకుండా చేశాడు. సో దాంతో ఏమైంది, అవన్నీ ఇండిపెండెంట్ గా డెవలప్ అయిపోయింది. అవి 16 ఏళ్ళు 17 ఏళ్ళ నుంచి డెవలప్ అయిపోయినాయి. సుమాని అని అతను చంపిన తర్వాత, ఐఆర్జీసీ కమాండర్ని చంపిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు చాలా తెలివితేటలుగా మూవ్ అయ్యారు. సో వాళ్ళకి చాలా ఇప్పుడు ఏంటంటే నాకు అనుమానం ఏంటంటే 2 ఇష్యూస్. మొన్న ఒక సోల్జర్స్ ని సేవ్ చేయడానికి, ఒక ఎయిర్మెన్స్ సేవ్ చేయడానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నాకు ఐ హ్యావ్ ఎ డౌట్ అది కాదు. ఎందుకంటే ఎయిర్మెన్ పడిపోయింది వేరు 350 కిలోమీటర్ల దూరంలో. వీళ్ళు C-130 ల్యాండ్ చేసేసారు. 2 C-130 ల్యాండ్ చేయవలసిన అవసరం లేదు. ఒక వ్యక్తిని వెతకడానికి పట్టుకోవడానికి హెలికాప్టర్లు కావాలి. కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ ఉంది, అతని దగ్గర ఆ టెక్నాలజీ ఉంది. అది వెనకాల వీపుకి అది కట్టేసి ఉంటుంది. సో వాడు ఎక్కడ పడిపోయినా కూడా వాడు చెప్పక్కర్లా, వాడంతా వాళ్ళే తీసుకొచ్చేస్తుంది. సో అటువంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళ దగ్గర అది ఉన్నప్పుడు ఇంతమందిని తీసుకెళ్లవలసిన అవసరం అయితే లేదు. వాళ్ళు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎక్కడైతే న్యూక్లియర్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నారో అక్కడ ల్యాండ్ అయ్యి వాళ్ళు ఎన్రిచ్ యురేనియం పట్టుకుపోదామని అయితే అది ఫెయిల్ అయింది. అదైంది, చాలా మంది చనిపోయారు. మనకి ఇంటర్నేషనల్ గా తెలిసింది ఏంటంటే చాలా మంది చనిపోయారు. అమెరికన్ సైన్యం ఆల్మోస్ట్ 150 మంది 200 మంది చనిపోయారు. వాళ్ళు మొత్తం 14 విమానాలు పడిపోయాయి, కోలుగొట్టు వీళ్ళు పేసేశారు. 2 C-130 అంటే C-130 చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్. దాంట్లో కనీసం ఒక టైంలో 200 మంది 250 మందిని తీసుకెళ్లొచ్చు. అలాంటి 2 ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళు పేల్ చేశారు. కింద దిగిన తర్వాత అంటే చాలా పెద్ద గొడవ, అక్కడ చాలా పెద్దది, 45 గంటల పాటు అక్కడ చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాని మీద కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిన్న ట్రంప్ చేసిన ప్రకటన ఏంటి, నిన్న ట్రంప్ చేసిన ఆ ట్వీట్ అయినా సరే, అందులో ఆయన యొక్క అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. ఆ వర్డ్స్ ఉపయోగించిన ఆ అబ్యూజివ్ పదాలు మనం వాడకూడదు. ఆ ఎఫ్ వర్డ్ అయినా, బి వర్డ్ అయినా, ఏదైనా వర్డ్స్, అలాంటి వర్డ్స్ మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ప్రెసిడెంట్ లాంటి అమెరికన్ ట్రంప్ కి అటువంటి శోభ ఇవ్వదు, మంచిది కాదు అది. అలాంటి వర్డ్స్ వాడుతూ ట్వీట్ చేయడం అంటే దాన్ని ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్ దాటిపోయింది. ఎందుకంటే డిఫెన్స్ అమెరికాకి మెయిన్ పట్టుకొమ్మ ఏదైనా ఉందంటే అది డిఫెన్స్ పడిపోయింది. ఒక్కసారి 35 పడిపోవడం, F-16 పడిపోవడం,
అంటే వాళ్ళ ఇదితో వచ్చింది. ఈ లోపల నా అనుమానం ఏంటంటే రష్యా, చైనా కూడా ఇరాన్‌తో జతకట్టాయి. మా దగ్గర బలమైన కారణాలున్నాయి. ఇరాన్ ఇరాన్ F-35 కొట్టేసింది అంటే S-500, S-400 కూడా కాదు. S-500 మాత్రమే రష్యా వాళ్ళకిచ్చింది. S-500 లేకుండా ఇరాన్ F-35 కొట్టడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే హీట్ జనరేషన్ స్కానర్స్ ద్వారా వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అది ఆ అసెస్మెంట్ టెక్నాలజీ అంతా S-500 లోనే ఉంది. అది మీకు F-35 వెళ్తున్నప్పుడు కనబడదు, ఎవరికి కనబడదు. అది స్టిల్ట్ అది కనబడనప్పుడు అలాంటి దాన్ని అంత స్పీడ్ లో వెళ్ళే దాన్ని అది జనరేట్ చేసే హీట్ ని సెన్సర్స్ ని ఇచ్చేసేది S-500 లో ఉంది. అంటే వీళ్ళు డెఫినెట్ గా S-500 వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. సో ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ట్రంప్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే రెండే ఆప్షన్స్. ఒకటి, ఇప్పుడు ఆయన విత్డ్రా అయిపోతే ఇజ్రాయెల్ మొత్తం ఇదైపోతుంది. ఇజ్రాయెల్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఇజ్రాయెల్ అనే కంట్రీ లేదంటున్నారు వాళ్ళు. సో అలాంటి అంటే పరిస్థితి వన్ సైడ్ ఏకపక్షంగా దాడులు చేస్తారంటారు ఇజ్రాయెల్ మీద అప్పుడు ఇరాన్. అంటే దాని అర్థం అదే కదా. అంటే దాని అర్థం అంటే ఇప్పుడు ఇది యుద్ధం కాదు కదండి, ఇదేంటంటే ఎగ్జిస్టెన్సీ. ఇరాన్ ఏమంటుంది, నేనైనా ఉండాలి, నువ్వైనా ఉండాలి. మీరు యుద్ధంలో చూస్తున్నారు, ఇది యుద్ధం కాదు, ఇది యుద్ధం. ఆ లెవెల్ దాటిపోయాం మనం, ఎప్పుడు వెళ్ళిపోయాం మేమంతా. వీఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ఇట్ అనేది. అదే ఇప్పుడు ఆయన ట్యూస్డే నాడు రియాక్ట్ అయినా అవ్వకపోయినా ఆయనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి ఇంత ఎయిర్ పవర్ ఎలా వచ్చింది. సో వీళ్ళకి ఎయిర్ పవర్ వచ్చింది కాబట్టి అమెరికన్స్ ప్లాన్ ఏ అనుకుని వచ్చేసారు వాళ్ళు. ప్లాన్ ఏ ఏంటి, కమోనిని చంపేస్తే మొత్తం అంతా అక్కడ ప్రజలందరూ రియాక్ట్ అయిపోతారు, మొత్తం అంతా ఇదైపోతుంది అనుకున్నారు. ప్రజలు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు, ప్రజలు పట్టించుకోవడం మానేశారు. వాళ్ళు ఏమన్నారు, లెట్స్ వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేసేద్దాం అన్నారు. వాళ్ళు ఏంటి, మొత్తం గల్ఫ్ అంతా కొట్టేస్తున్నారు. సో మిసైల్స్ అన్ని గల్ఫ్ ని కొట్టేస్తున్నారు. మొత్తం గల్ఫ్ అంతా అలా మొత్తం సిచ్యువేషన్ ఎలా అయిపోతుందంటే గల్ఫ్ చాలా వరస్ట్ సీన్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ బ్యాంక్స్ లోంచి డబ్బులు డ్రా చేయడం కానీ ఇది కానీ 50,000 కార్లు దుబాయ్ ఎయిర్పోర్ట్ బయట వదిలేసి అందరూ వాళ్ళ స్వస్థలానికి 14 లక్షల మంది వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్స్పాట్స్ అంటే ఫారినర్స్ వెళ్ళిపోయారంటే దాన్ని అర్థం చేసుకోండి. ఇట్స్ దుబాయ్, ఇట్స్ లైక్ ఎ డెజర్ట్ నౌ. అంటే కానీ అక్కడున్న లోకలైన్స్ తో మాట్లాడితే కూడా వాళ్ళు ఏమంటున్నారంటే సౌదీ అరేబియా కానీ ఖతర్ కానీ సో కేవలం అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ బేసెస్ మీదే అటాక్ చేస్తుంది, ఎక్కడ కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయట్లేదు. సో ఎవరు కూడా ఇక్కడ ప్యానిక్ గురవట్లేదు అని అంటారు. అంటే సివిలియన్స్ కి యుద్ధంతో సంబంధం కాదండి, సివిలియన్స్ వాళ్ళ జీవన భృతితో సంబంధం. అక్కడ జీవన భృతి లేదు. ఇప్పుడు మీరు ఆలోచించవలసింది అది, వాళ్ళకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు, ఫ్లైట్స్ లేవు, దిగడాలు లేవు, ఎక్కడా లేవు. అక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు. వాళ్ళు ఎలా అన్నారు కదా, మేము కంపెనీలు రన్ చేయలేకపోతున్నాం, మాది ఇబ్బంది అయిపోతుంది. మీకు వారైనా వచ్చిందనుకోండి, అది మనం తట్టుకోగలం. ఫైనాన్షియల్ వార్ తట్టుకోలేరు ఎవరు. యుద్ధం వారు తట్టుకోవడం ఈజీ, కానీ ఫైనాన్షియల్ వార్ వస్తే నేను మాట్లాడిన ఒక వ్యక్తితో మాట్లాడితే అతను షాప్ రన్ చేస్తాడు, 5 ఇవ్వాలి, నేను జీతాలు ఇవ్వలేనని చెప్పేసి. సో సిచ్యువేషన్ వర్స్ట్ అని ఎకనామికల్ ఫ్రంట్ ఏంటంటే వార్ లీడ్స్ టు ఎకనామికల్ ఫ్రంట్. అది అయిపోతుంది. అందుకే కదా మనం కూడా ఇప్పుడు నేను పేడ మీద మన గేదెలు ఆవులు ఇచ్చే పేడ మీద పని చేసుకుని పాకిస్తాన్ అంటే ఎంత డిజాస్టర్కి వెళ్ళిపోయింది. వాళ్ళ నుంచి వాళ్ళు ఆల్రెడీ 8ంటికి 10ంటికి షాపులు క్లోజ్ చేసేయండి, మేము ఎలక్ట్రిసిటీ ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు. సో ఇలాంటి పరిస్థితి మనకు ఉంది. ఇలాంటి పరిస్థితి మనకు వచ్చేసినప్పుడు మన సిచ్యువేషన్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎలా ఉంది, మిడ్ టర్మ్ ఎలా ఉంది. షార్ట్ టర్మ్ ఒకవేళ ఏమైనా సెటిల్ అయితే థింగ్స్ కెన్ గెట్ బెటర్. ఎందుకంటే దాని లిక్విడేషన్ మీద, వరల్డ్ లిక్విడిటీ మీద ఇబ్బంది పడకుండా ఆగుతాం. లేదంటే ఆయిల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, లేదంటే డాలర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎలా వచ్చినా కూడా దాన్ని షార్ట్ టర్మ్ లో చూస్తాం. మిడ్ టర్మ్ లో చూస్తే ఏమవుతుంది, మొత్తం ఆయిల్ ఇన్ఫ్లేషన్ హైకి వెళ్ళిపోయి మీకు డాలర్ బాగా ఇదయ్యి బంగారం కూడా పెరిగిపోతుంది విపరీతంగా. అప్పుడు మళ్ళీ మూడో దాంట్లో చూస్తే ఏమవుతుంది, లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతే డిజాస్టర్. అంటే ఏంటి, మీకు ఎక్కడ చూసినా ఇప్పటికే $18.97 ట్రిలియన్ మనకి ఇదైపోయింది. ఇది మొత్తం పోయింది. $18.97 ట్రిలియన్ ఇప్పటికి దాని ఖర్చు నష్టం వ్యయం అన్ని కలిపి 19 ట్రిలియన్ అంటే దగ్గర చైనా ఎకానమీ తుడిచిపెట్టుకుపోయింది 38 రోజులు.
అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం మంగళవారం నుంచి బుధవారం చేస్తున్నామంటే ఆయన ఆలోచించేది ఏంటంటే కరెక్ట్గా చైనా ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే ఆయనకి నాటో వెనకాల నుంచి రావట్లేదు, నాటో నిలబడలేదు. యూకే సైలెంట్ అయిపోయింది, యూరోపియన్ యూనియన్ సైలెంట్ అయిపోయింది. నిన్న రాత్రి మీకు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు నాటో హెడ్ క్వార్టర్ని అమెరికాలో వర్జీనియా నుంచి వాళ్ళు బ్రసెల్స్ షిఫ్ట్ చేసేయాలని డిసైడ్ అయిపోయారు. 18 నెలల్లో నాటో హెడ్ క్వార్టర్ని బ్రసెల్స్ లో కట్టుకోవాలి అని చెప్పి అన్నారు. అంటే ఏంటి, అమెరికన్ మెంబర్ గా తీసేస్తున్నారా? వాళ్ళు తీసేశారు, అమెరికన్ మెంబర్ గా నాటోలోంచి వాళ్ళే తీసేశారు. అంటే ఏకాకి అయిపోతుంది అనుకోవచ్చు అమెరికా ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు. అది ఆల్రెడీ అయిపోయింది. కెనడా వాళ్ళు, అందుకే కదా కెనడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ రేట్ చాలా పెరిగిపోయింది, విపరీతంగా ఆయిల్ రేట్ పెరిగిపోయింది. విపరీతంగా కానీ డాలర్ బలపడుతుంది కదా సార్, డాలర్ బలపడుతుంది కాబట్టి అది అమెరికాకి ప్లస్ అవుతుంది. డాలర్ ఇప్పుడు 3 టర్మ్స్ లో మీరు ఏ ఆప్షన్ చూసుకున్నా డాలర్ బలపడుతుంది. ఎందుకంటే మీకు బ్రిక్స్ దగ్గర ఎక్కడ ఏ కంట్రీ దగ్గర ఒక స్టాండర్డ్, ఇప్పుడు మన దగ్గర ఒక కరెన్సీని యాక్సెప్ట్ చేయమని చెప్పడానికి లేకుండా పోయింది. మీరు యువాన్ కానీ ఇప్పుడు బంగారం కొనుక్కునే చైనా ఇండియా కంట్రీలు అయినా కానీ ఏదో ఇంకొక రీజన్ కరెన్సీ యువాన్ మీరు చైనా కరెన్సీని తీసుకుంటాం అని ఇరాన్ చెప్పగలిగిందంటే దాన్ని ఆటోమేటిక్ గా మీకు దాని మీద ప్రెషర్ తగ్గుతుంది. కానీ ప్రస్తుతం డాలర్ చాలా పవర్ఫుల్ అయిపోతుంది, చాలా పవర్ఫుల్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ స్టేజ్ లో ఇప్పుడు డాలర్ ప్లేస్ లో వేరే కరెన్సీని మీరు అన్నట్టుగా చైనా కరెన్సీని తీసుకొచ్చేటువంటి అవకాశం జరగడానికి ఆప్షన్ ఎందుకు లేదంటే వాళ్ళు ఇప్పుడు మన అంత వ్యవస్థ వాళ్ళు ఎవరు ఏ అదర్ కంట్రీస్ ఏం డెవలప్ చేయలేకపోయాయి. అది వ్యవస్థీకృత విధానాన్ని డెవలప్ చేయకపోయాయి. డాలర్ అయితే వ్యవస్థీకృత విధానం. ఇప్పుడు ఏంటంటే మీకు గల్ఫ్ కంట్రీస్ లోంచి మనీ ట్రాన్సాక్షన్స్ అవి కూడా అవ్వట్లేదు, అన్ని ఆగిపోయాయి, మొత్తం అన్ని స్టాండ్ స్టిల్ అయిపోతున్నాయి కదా ఎక్కడికక్కడ. మీకు ఏంటంటే క్యాష్ క్రంచ్ వచ్చేసింది, మ్యాసివ్ క్యాష్ క్రంచ్ బయటపడిపోతుంది ఎక్కడ మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో. మీకు ఆయిల్ ఇన్ఫ్లేషన్ అనేది ఏంటనుకున్నారు? ఇట్స్ పవర్ఫుల్ థింగ్. ఆర్థిక వ్యవస్థను లేపేస్తుంది మొత్తం. ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసేస్తుందంటే అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం అంటే అది ఆయిల్ ఇన్ఫ్లేషన్. అందుకే దానికి ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఓకే, పాకిస్తాన్కి ఎలా అయిపోయింది ఇప్పుడు వచ్చిన విత్ ఇన్ 35 days లో వాళ్ళు చివరి స్థితికి వచ్చేసారు. వాళ్ళు ఏమన్నారు, పేడ మీద కూడా పన్ను వేస్తున్నారు. ఇంకంటే వాళ్ళ దే వాంట్ సమ్ మనీ పీపుల్ నుంచి, ప్రజల నుంచి. అంటే వాళ్ళకి చేత కాదు. అంతేనండి, మన ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ రాబడికి ఆదాయానికి తేడా తెలియకుండా దోచేసి వాళ్ళు $800 బిలియన్ సౌదీ యుఏఈలో ఉన్నాయి. అంటే ఇండివిజువల్స్, పొలిటీషియన్స్, అఫీషియల్స్ బ్రైబ్ చేసి బాగా తినేసిన వాళ్ళ డబ్బు అంతా $800 బిలియన్ విలువైన సొమ్ము అక్కడ ఉంది, ఎక్కడ దుబాయ్లో ఉంది. సో ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి? ఇప్పుడు దుబాయ్ కింగ్ ఏమన్నాడు, మీరు మా $3.5 ట్రిలియన్ ఇస్తారా ఎవరు అన్నాడు. మేము ఇవ్వకపోతే $800 బిలియన్ పోతాయని చచ్చినట్టు $3.5 బిలియన్ ఇస్తున్నారు వాళ్ళకి ఆప్షన్ లేక. సో ఎటువంటి సిచ్యువేషన్ అంటే వర్స్ట్ సినారియోకి మనం ఏంటంటే ఇప్పుడు ఈయన పోస్ట్ పోన్ చేస్తున్నాడు అని అనుకోవాలని, కానీ వారు ఆగట్ల. వాళ్ళు నిన్న రాత్రి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కూడా మీరు ఒక ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తారు. సో ఇంకా ఆప్షన్ లేదు, ఎక్కడ ఆగే పరిస్థితి అయితే కనపడింది. అలాగే ట్రంప్ కూడా ఒప్పుకున్నారు, చర్చలకి ఒప్పుకోలేదు ఇరాన్ అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి. సో ఇక చర్చలు జరిగేటువంటి పరిస్థితి లేదనుకోవచ్చా ఇంకా? అంటే వాళ్ళు చర్చలు జరుపుతారు అంటే ఇరాన్ యొక్క, మీరు ఇక్కడ ఇందులో పాయింట్ ఏంటంటే ఇరాన్ యుద్ధం చేయలే, ఇరాన్ మీదకి యుద్ధం ప్రకటించారు. అవును, వాళ్ళని లేపేసి వాళ్ళని యుద్ధంలోకి లాగారు. సో వాళ్ళు అన్ని నష్టపోయారు. వాళ్ళు ఏమన్నారు, హార్మోజ్ మీరు ఇది ఎకనామికల్ రెవెన్యూగా మాకు ఒప్పుకోవాలి, మాకు జరిగిన నష్టాన్ని అంతా మీరు తిరిగి ఇవ్వాలి. ఇక ఇందులో ఇంకా ఏం కండిషన్స్ వాళ్ళు ఏంటంటే పెట్టే కొద్దీ పెడతారు. సో ఇలాంటి కండిషన్ ఏది అమెరికా ఒప్పుకునే స్థితిలో, ఒకవేళ ఒక కండిషన్ ఒప్పుకున్నా కూడా అమెరికా సుప్రీం కంట్రీ అనే పదం పోతుంది. అమెరికాకి చాలా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అంటే క్యాపిటల్ అర్థంగా పడుకోబెడితే ఏ రకంగా ఉంటుందో, అటు చేసినా పోయింది, ఇటు చేసినా పోయింది. అటు చేస్తే ఇజ్రాయెల్ వెళ్ళిపోతుంది, ఇటు చేస్తే వీళ్ళు సొంతంగా వీళ్ళు వెళ్ళిపోతారు. చరిత్రలో అమెరికాకి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనుకోవచ్చా? డిఫెన్స్ పరంగా, వార్ పరంగా. రష్యాకి మీరు రాజకీయంగా చూడాలంటే అమెరికా కోల్డ్ వార్ టైంలో రష్యాకి ఇదే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. రష్యా ఇప్పుడు కరెక్ట్ గా అదే పరిస్థితి అమెరికాకి తీసిపెడుతోంది. సో దీన్ని ఎక్కడికి తీసుకెళ్లి ఆగుతుంది? అమెరికా విభజన దాకా కూడా వెళ్ళిపోతుందా ఏమో, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ ఆర్థిక వ్యవస్థ రష్యా ఏ రకమైన నిర్ణయానికి వెళ్తుంది, ఇరాన్ ఏ రకంగా చూస్తుంది. ఇంకా ఇరాన్ వార్ తప్పితే ఏది ఆప్షన్ ఒప్పుకోరు. మేము చనిపోవడం
మేము కంప్లీట్ వైపౌట్ అవడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. ఏమనంటే మేము వైపౌట్ అవడానికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా చాలా బ్లంట్ గా చెప్పేస్తున్నారు సమాధానం. ఎందుకంటే ఐఆర్జీసీ ఇప్పుడు కమాండ్ అంతా ఐఆర్జీసీ లెవెల్లో ఉంది. ఐఆర్జీసీ అంటే ఇట్స్ సైన్ వచ్చే సమయంలో మనం ఏంటి ఒక సైనిక ప్రభుత్వానికి ఇంకా అక్కడ ఇంకా గవర్నమెంట్ లేదు, అక్కడ సైనిక ప్రభుత్వం వచ్చేసింది. అక్కడ ఐఆర్జీసీ కంప్లీట్ కంట్రోల్లో తీసుకుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, యుద్ధం మరిన్ని రోజులు నెలల పాటు కొనసాగితే ప్రపంచ దేశాలకి ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది, భారతదేశం కూడా ఎలా సఫర్ అవుతుంది, చాలా విషయాలని చాలా కూలంకుషంగా చెప్పారు జీవీఆర్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్.